హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయేది ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన ప్రయాణం. గోదావరి అలలపై తేలియాడే ఒక మధురమైన జ్ఞాపకం. అదేనండి అందాల పాపికొండల టూర్. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీరు కూడా పాపికొండల టూర్ ప్లాన్ చేయాలనిపిస్తుంది. రీసెంట్గా మేము ఫ్యామిలీతో కలిసి విశాఖపట్నం నుంచి పాపికొండల టూర్ అయితే వెళ్ళామండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉండే ఈ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం నుండి పాపికొండలు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఏ రూట్లో వెళ్ళాలి, బోటింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, టికెట్ ధర ఎంత, ఫుడ్ ఎలా ఉంటుంది, బోట్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నీ చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ముందుగా మేము ఒక టూర్ ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నామండి. ఫ్యామిలీతో కంఫర్ట్గా వెళ్ళాలని ఒక మినీ బస్సును అయితే వాళ్ళు పంపించారండి. వాళ్ళు ఉదయం 4 గంటలకే స్టార్ట్ అవ్వమన్నారు. అలా తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. అయితే ఫ్రెండ్స్, ఇంతకు ముందు పాపికొండలు బోటింగ్ పాయింట్కి పోలవరం ప్రాజెక్టు మీదుగా వెళ్ళే రోడ్డు ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోడ్డు క్లోజ్ చేశారు. ఇప్పుడు వెళ్ళాల్సిన కొత్త రూట్ వచ్చింది. అదేనండి విశాఖపట్నం జగ్గంపేట గోకవరం గండిపోచమ్మ టెంపుల్. మీరు కానీ మీ పర్సనల్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఈ రూట్ తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ గురించి, ఆ ప్యాకేజ్ డీటెయిల్స్, ఆ ట్రావెల్ ఏజెన్సీ గురించి కూడా మీకు వీడియో ఎండింగ్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం గండిపోచమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు జగ్గంపేట రూట్ మీదుగా వెళ్తున్నామండి. మేము మాట్లాడిన ప్యాకేజ్లో పర్ పర్సన్కి 2300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. చిన్నపిల్లలకి 1800 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ప్యాకేజీలో విశాఖపట్నం నుంచి గండిపోచమ్మ టెంపుల్కు, అక్కడి నుంచి బోట్ జర్నీ, మళ్ళీ రిటర్న్ గండిపోచమ్మ టెంపుల్ నుంచి విశాఖపట్నం వరకు ఉంటుంది. బోట్లోనే మార్నింగ్ టిఫిన్, స్నాక్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా ఇలా ప్యాకేజీలో కాకుండా మీ ఓన్ వెహికల్లో వద్దాం అనుకుంటే గండిపోచమ్మ టెంపుల్ వరకు వచ్చి అక్కడ బోట్ అయితే బుక్ చేసుకోవచ్చు. బోట్ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 1000 రూపీస్, చిన్నవాళ్ళకి 800 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారు. అది కాకుండా ఈ బోట్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదేనండి బోటింగ్ పాయింట్. ఇక్కడ మీకోసం కొన్ని డ్రోన్ విజువల్స్ అయితే తీసానండి, చాలా బాగుంటాయి. మనం ఎక్కాల్సిన బోట్ అదేనండి. ఈ బోట్కి 2 డెక్కలు ఉంటాయండి, లోవర్ డెక్, అప్పర్ డెక్. లోవర్ డెక్ మొత్తం ఏసీతో ఉంటుంది. అప్పర్ డెక్
ఓపెన్గా ఉంటుంది. ఏంటి పెడుతున్నారండి? ఇడ్లీ అండి, రెండు ఇడ్లీ, గారి ఉప్మా. చూడండి ఇక్కడ పెద్ద కొంచెం ఫ్రంట్ కావాలండి. బోట్ జర్నీలోనే పోలవరం ప్రాజెక్టుకి గురైన ముప్పు ప్రాంతాల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి బోట్లో అయితే చెప్తారండి. 5,000 మంది నివసించేవారండి. ఈ విలేజ్ పేరు వచ్చేసి దేవీపట్నం విలేజ్ అండి, దేవీపట్నం మండలం. ఈ విలేజ్ కి ఒక ప్రత్యేకత ఉందండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒకరైన మన్య వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కమ్యూనికేట్ చేసి తెల్లవాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు ఇక్కడ ట్రైబల్స్ అనే వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంటే వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేశారండి. అట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఈ మన్యం ప్రాంతంలో ఒక 5 పోలీస్ స్టేషన్లు ఒకటే టైంలో కొల్లగొట్టారండి వితౌట్ కమ్యూనికేషన్. అప్పట్లో వాళ్ళు మెసేజ్ పాస్ చేసుకున్న వ్యవహారం చూస్తే చాలా అద్భుతం అండి. ఇప్పుడంటే మనం మొబైల్ ఫోన్లు వాడుతున్నాం, కానీ అప్పుడు మనుషులందరూ కూడా ఒకటే దాని మీద అందరం కూడా మనకు ఫ్రీడమ్ కోసం అని చెప్పేసి పెద్దలందరూ కూడా పోరాటం జరిగిందండి. ఆ టైంలో ఒక 5 పోలీస్ స్టేషన్లు ఒకేసారి కొల్లగొట్టిన దాంట్లో రాజమంగి, రంపచోడవరం, దేవీపట్నం, అడ్డతీగల, మారేడుమిల్లి ఈ పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టారండి. మీకు అక్కడ రైట్ సైడ్ లో చూస్తుంటే 2 బిల్డింగ్లు కనబడుతున్నాయి చూడండి సార్. చేయడం వల్ల అందరూ కూడా చూడండి. వాళ్ళందరికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ చూడండి సార్. మనకి లెఫ్ట్ సైడ్ లో 47 గేట్లతో పోలవరం ప్రాజెక్ట్ అండి. ఇది వరకు గోదావరి అనేది ఇప్పుడు మనం గండిపోచం టెంపుల్ దగ్గర ఉన్నాం కదండి, ఆ పాయింట్ దగ్గర నుండి కిందకి వెళ్ళేదండి గోదావరి. ఇప్పుడు ఎక్కడైతే గేట్లు కట్టారో అదంతా కూడా కొండ ఉండేదండి. అటు దారి ఉండేది కాదు. వాటర్ అంతా కూడా ఇప్పుడు మీరు వెనక్కి చూస్తే ఈ కాపర్ మొత్తం చూడండి, అదే మొత్తం వాటర్ అంతా కూడా డైవర్షన్ అయ్యేది. కానీ అదంతా కూడా ఇప్పుడు రాక్ఫిల్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి వాటర్ అంతా కూడా ఈ గేట్ల ద్వారాగా కిందకి పంపిస్తున్నారండి. ఇదే పోలవరం ప్రాజెక్ట్ అండి. ఎవరైతే క్లాప్స్ కొట్టో వాళ్ళతో ఎనడమే స్టార్ట్ చేద్దాం. అదైతే పక్క అండి క్లాప్స్ కొట్టడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ తో ఎనడమే స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వారికి మా బోర్డు తరపున మంచి గిఫ్ట్ అయితే ఉందండి. క్వశ్చన్ ఏంటంటే, ఆడవారి పెళ్ళైందని ముదుటను బట్టు మెల్ల మంగళసూత్రం కాలికి మెట్టు నుంచి చెప్తాం. మగవారి పెళ్ళైందని ఎలా తెలుస్తుందండి? పెళ్ళైందా? ప్రసాద్ గారు ఒక్కసారి చెప్పండి పెడదామండి. ఒకసారి థ్యాంక్ యూ సార్. రాంగ్ ఆన్సర్ అండి. కూర్చోండి. పెళ్ళైందా అనేసి వాళ్ళు సరిగా చెప్తే ఏంటి చెప్పండి కొడదామా? యాక్చువల్ గా అదే కరెక్ట్ ఆన్సర్ అండి. మగవారి పెళ్ళింది ఎలా తెలుస్తుందండి? అడిగితే తెలుస్తుంది, అంతే కదా మేడం? నేను మేడం సౌమ్య గారు ఒక్కసారి హార్ట్ఫుల్ గా చెప్పండి కొడదామండి. థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. సో మాకైతే డాన్స్ అయితే రాదు. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నాం చూడాల్సింది. ఎందుకంటే మనకు అటు దారి లేదు, ఇటు దారి లేదు, మధ్యలో గోదావరి. మరి స్టార్ట్ చేయాలి. ఒక్కసారి చెప్పండి కొడదామండి. సార్ చాలా మంది క్లాప్స్ కొట్టమని ఫీల్ అవుతున్నారు. క్లాప్స్ ఎందుకు కొట్టమనండి? ఒక రాజకీయ నాయకులు కలిసిన ఓట్లు, పారిశ్రామిక కలిసిన ఓట్లు, మాలాంటి కళాకారులు కలిసి చెప్పట్లేదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి. ఎన్ని క్లాప్స్ కదా, ఒకసారి గట్టిగా వేసుకున్నాం. ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ. అది మిడిల్ అమ్మాయి కూడా వస్తుందండి. అజయ్ త్వరగా పంపు. రామ్మా నీటం త్వరగా ఆడియో ఆడియో ఆడియో
చిరుగాలి మనసులో తాకని దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాలి కలవరి పదం మన ఇద్దరం కూడా అక్క నీ పేరు సాత్విక ప్రణవి ఓకే అమ్మా ఇప్పుడు తెలుగు వచ్చా ఓకేనా ఇప్పుడు నీ పేరు సుశాంత్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు మేడం ఫస్ట్ టైం సారీ కానీ చూడగా మీ ఫీలింగ్ మేడం అంటే ఫస్ట్ టైం చూస్తారు కదా ఆ మ్యారేజ్ చూస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి చెప్పండి చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు అండి ఒక్కసారి చప్పటి కొడదామండి వచ్చండి చేసుకుందామండి సార్ ఈ రోజుతో మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది 22 years పూర్తి పూర్తయింది నేను ఒక్కసారి ఇక్కడ చప్పటి కొడదామండి సార్ మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ అందరి రోజు లవ్ మ్యారేజ్ ఓకే సార్ ఇంటి దగ్గర మేడం గారిని ప్రేమ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారండి కన్నులు కనులు అంటారు సార్ కోపం ఉన్నప్పుడు కన్న అప్పుడు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు మేడం ముద్దుగా సార్ని ప్రేమ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు మేడం బాబా అంటారు మేడం మసాలా ఎక్కువైనప్పుడు కోపం వచ్చినప్పుడు తెలిసిందా నేను నిన్ను అడగట్లేదని కదా బాగా పెరిగింది అది సార్ మీ మ్యారేజ్ అయ్యి ఈ రోజుతో 22 years అండి ఒక్కసారి గట్టిగా హార్ట్ ఫుల్ చెప్పండి కొడదామండి సార్ దీనికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే దేనికి లైఫ్ లో గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఇద్దాం అదేంటంటే ఆకాశం కాదు ఇది భూమి కాదు శ్రీలక్ష్మి బోర్డ్ లో మంచి బడా గిఫ్ట్ ఇద్దామండి గిఫ్ట్ ఇచ్చే ముందు ఎవరి దగ్గర చున్నీ కానీ టవల్ కానీ ఉందా అండ్ స్కార్ప్ అయినా పర్లేదు ఒకసారి ఇవ్వండి అంటే మా దగ్గర ఉంది ఉతికి 2 రోజులు అవుతుందండి థ్యాంక్ యూ మేడం మళ్ళీ అడిగితే నోట్ అయ్యండి ఓకే మీకు మ్యారేజ్ 20 years అవుతుంది 22 years అవుతుందండి 22 years తర్వాత వేలికి మన బోర్డు లో పవిత్రమైన గోదావరి మనసు మనసు పడపడవే మంత్రం పరమార్థం చుట్టుకుంది పెళ్లి పుస్తకం మార్చుతుంది స్వప్న జీవితం సరే సార్ రెడీ ఆడియో ఆడియో సార్ మామూలు సార్ ఒక్కసారి సార్ అయిపోతుంది సార్ ఒక్కసారి ఓకే బాబాయ్ గారు మీ పేరు మహేష్ సార్ మాస్టరా మహేష్ గారు మీ పెళ్ళి అయిందా మీ పక్కన ఉంది ఎవరు అమ్మా అంటే అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మన బాడీకి లాంగ్ లో చూడగా కొండ చూడగా ఏం కనిపిస్తుంది కొండ ఆ కొండ చూస్తే ఒక హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుంది సార్ ఒక ముక్కు నోరు నుదుట ఒక మనిషి ఫేస్ కట్ ఎలా ఉందో అలా ఒక కొండ కనిపిస్తుంది సార్ కనిపిస్తుందా ఫేస్ కట్ ఆయన పేరు రారాజు పాపికొండల రాక్షసి అండి ఇటువంటి లొకేషన్ మిస్ అవ్వద్దని ఎవరు కూడా కింద వెళ్ళొద్దన్నాను అండ్ 5 minutes మనకి చల్ల గాలి వస్తుందండి అండ్ స్టార్టింగ్ వరకు కూడా గాలి వస్తుంది గట్టిగా చెప్పండి కొడదాం రెడీ ఆడియో 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 సార్ చెప్పండి కొడదాం సార్ ఏ సార్ అయిపోయారు రెడీ ఆడియో పైసా వసూలు పైసా వసూలు భారత
అంత బాగా చేసిన ఒక్కసారి చెప్పండి పెడదామండి. జస్ట్ ఓన్లీ 5 minutes వెయిట్ చేయండి మేడం. అక్క డాన్స్ కాదు, నైట్ డాన్స్, ఓన్లీ మూమెంట్. ఆడి ఫస్ట్ పరిచయం చేసుకుందాం. అమ్మ మీ పేరు? గోకవరం భవాని. ఎక్కడి నుంచి వచ్చారండి? గోకవరమా? శ్రీకాకుళం. గోకవరం ఊరు అనుకున్నాను. కానీ మీ పేరు? మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడద్దు. కానీ పేరు చెప్పండి. డైలీ మనం ఇంట్లో చేసే పని ఒకసారి రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. సార్ గైడ్ తిప్పండి ఒకసారి. ఇలా రండి. ఇప్పుడు ఇలా రండి. ఇంట్లో చేసే పని అదే అది వెళ్తున్నారు. ఒకసారి నమస్కారం చేయండి మేడం. మేడం కెమెరా మేడం మీరు ఎట్లా కాలి ఇలా వచ్చేయండి. అక్క ఇలా వచ్చాను. నేను ఒకసారి చెప్పండి కొడదామా. రెడీ? ఆడియో పెట్ట. అమ్మి అంటాంటే నీ పెళ్ళైపోయినట్టుందిరా స్వామి. స్వామి అంటాంటే నా పెళ్ళి కాస్త కనుగుందిరా స్వామి. స్వామి ప్రజలు మన బోర్డు ఉన్న ప్లేస్ వచ్చి ఇక్కడ స్టార్టింగ్ అన్నా ఎండింగ్ అన్నా అది లోతైన ప్లేస్ అండి. ఇక్కడ గోదావరి దప్త వచ్చి 100 నుంచి 300 పెరిగిపోతుంది. ఇక్కడ 100 నుంచి 350 feet ఉంటుందండి. అది లోతైన ప్లేస్. ప్రెసెంట్ ఈ ప్లేస్ దగ్గర ఇప్పుడైతే 10 minutes పడుతుందండి. అది రెయిన్ సీజన్ లో ఒక 1 hour పడుతుందండి. దీన్ని కచ్చూరు మందులను చూస్తుంటాం. ఇక్కడ అండర్ వాటర్ లో ఒక శివాలయం టెంపుల్ కూడా ఉందండి ఈ ప్లేస్ లో. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది రెయిన్ సీజన్ చాలా వేగంగా ఉంటుందండి. సార్ మనలో మందం అయితే లోపండి, వాటర్ లో మందం అయితే లోపు. ఎక్కడైతే లోతు ఎక్కువ ఉంటుందో వాటర్ అంతా కూడా
గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోయింది చూడండి. ఇదంతా కూడా ఇది అతి లోతైన ప్లేస్, కచ్చులూరు మందమని పిలుస్తుంటాం. చూడండి శాండ్ పక్క నుంచి మన బ్యాక్ చూస్తే గోదావరి అంతా కూడా ఇంగ్లీష్ లో యూ ఆకారం వెళ్ళడంతో యూ టర్న్ తీసుకునే ప్లేస్ అంతా కూడా అతి వేగంగా ఉంటుంది. అంటే దేవపుత్రం కూడా ఎంతమంది చూస్తారండి? ఆ మూల సుడుండాలు వస్తాయి కదా, ప్రతి ఫ్లడ్ టైంలో ఈ ప్లేస్ లో పెద్ద పెద్ద సుడుండాల దగ్గరికి అవకాశం ఉంటుంది. దీన్ని కచ్చులూరు మందమని పిలుస్తుంటాం. ఎవరు కూడా కింద వెళ్ళదు, ఎక్కడి నుంచి చాలా గాలి వస్తుంది అండి. మళ్ళీ ఎక్కడ చూడండి శాండ్ కనిపిస్తుంది. ఈ శాండ్ దగ్గర రంగస్థలం మూవీ ఎంతమంది చూస్తారండి? ఆ రంగస్థలం మూవీలో ఎంత చక్కగా సాంగ్ అంతా కూడా ఇదే ప్లేస్ తీయడం జరిగింది. ఇలా చెప్పుకుని పోతే ఈ రోజు మనం చూస్తున్నాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి, గోపి గోదావరి, సరదాగా కాసేపు రామరామ కృష్ణ అవును అదృష్టపడ్డారు సరైన చెప్పుకుని పోతే చాలా మూవీస్ కూడా తీయడం జరిగిందండి. రంగస్థలం మూవీ దాదాపు మనం చూస్తున్న ఇదే లొకేషన్ లో ఒక 4 months కష్టపడ్డారండి రామ్ చరణ్ గారు, సమంత గారు. ఇదే సమ్మర్ లో మూవీ తీయడం జరిగింది. మానేసారా పేరు మేడం? పేరు మానేసారా కనపడింది. మరి నేను సరస్వతి. జోడు కలది పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు పడితే లైల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత పోతొస్తది తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత పోతొస్తది బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, అంటి మహాబోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, తడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. कच्ची कली सादा मासूम चेहरा, नीयत नूरानी सादा दिल है सुनहरा, कच्ची कली सादा मासूम चेहरा, नीयत नूरानी सादा दिल है सुनहरा, परगन पीछे की है सुनो पता, परगन पीछे की है सुनो पता, कभी भी न जसका चखामा, तनु शरारत सिखामा, जब नैना लड़ामा, तनु शरारत सिखामा, जब नैना लड़ामा, మీరు తినాలి మనం తినాలి. సార్ మీ పేరు? సాయి విజయవాడ. విజయవాడ. సార్ మా ఆటగాడు. సార్ మీ పేరు? గణేష్. వైజాగ్. పెళ్ళయిందన్నా? pero en esta era que bonito digo cuando me tiene malo me siento con mi
ఎంత తొళ్ళింద ఈ వింత కవింతలేలా ఫోటోని పాటించే మాత్రమే మన పెళ్ళైన మా వాడికి ప్రసాద్. నా పేరు వచ్చి అండ్ అశోక్ అండి, రాజమండ్రి. స్టడీ కంప్లీట్ అంటే రాజమండ్రిలో వరల్డ్ డాన్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి రాజమండ్రిలో. అదేవిధంగా మాకు ఈ బోర్డు ఎంత చక్కనంటి అవకాశం ఇచ్చారు, కానీ బోర్డు ద్వారా మాకు ఎటువంటి శాలరీ బేసిక్ లేదండి. ఈ బోర్డు మాకు ఎటువంటి జీతాలు లేవు. చాలా మంది అనుకోవచ్చు జీతాలు లేకుండా ఎందుకు కష్టపడతారని. ఎందుకంటే టూరిస్ట్ వేరే వేరే ప్రాంతాల్లో వస్తుంటారు సార్. మెంటల్గా జరిగే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, సంగీత పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్, ఎంత లాంగ్ వచ్చినా ఈవెంట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని మేము పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ బోర్డు ఓన్లీ పాటించాం మాత్రమే. అందుగురించి మాకు ఈ బోర్డు ఎటువంటి శాలరీ బేసిక్ లేదు. అందుకు మేము చేసే ఎంటర్టైన్మెంట్స్ ఒక్కసారి చెప్పట్లేండి. థ్యాంక్ యూ సార్. సార్ క్లాస్ నిజంగానండి వీళ్ళిద్దరూ ప్రసాద్ అండ్ అశోక్ ఈ బోర్డ్ జర్నీలో వీళ్ళిద్దరు 2 పిల్లర్స్ అండి. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాపచోర్సై నావబార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. ముందుగానే చెప్పాను కదండి లోవర్ డెక్ ఏసీ డెక్ అని. ఈ లోవర్ డెక్ లోనే మధ్యాహ్నం భోజనం అయితే అరేంజ్ చేశారండి. చాలా బాగున్నాయి భోజనాలు అయితే. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రగ్గం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ. ఏ టెంపుల్ అయినా 3 టైమ్స్ గంట మోగిస్తామండి. ఏ టెంపుల్ అయినా ఈ టెంపుల్ మాత్రం ఒకసారి మాత్రం గంట మోగించాలి. 2-3 సార్లు వరకు గంట కొట్టద్దండి. చాలామంది టెంపుల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తుంటాం. ఈ టెంపుల్లో ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయరాదు. అలా తీసేళ్ళైతే అక్కడ ప్రజలందరూ కూడా మీ ఫోన్స్ అని కూడా మీ ముందు పగబడేస్తారు. దయచేసి టెంపుల్లో ఎవరు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయరాదు. చాలామంది టెంపుల్ అని కానీ కానుకలు వేస్తుంటాం. ఈ టెంపుల్ ఎటువంటి కానుకలు వేయరాదు, వేసినా తీసుకోరు. అంతేకాకుండా ప్రజలకి మీరైనా సహాయం చేయలేకుంటే ఐటీ వచ్చిన ట్రైనింగ్ వల్ల ఎదురుకరుగా తయారు చేస్తున్నటువంటి బాంబా ఫ్లవర్స్, బాంబా బోర్డ్స్ కొన్ని ఆర్టికల్ తయారు అమ్ముతారండి. అవి కొని వాళ్ళు సాయం చేయండి. అదేవిధంగా బోట్ ఆగిన తర్వాత పేరంటాలపల్లి పాపికొండల మధ్య గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక అందమైన గిరిజన గ్రామం. ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, గిరిజన సంస్కృతి కలగలిసిన ఈ గ్రామం పాపికొండల యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం. ఆలయ పరిసరాల్లో ఉండే నిశ్శబ్ద వాతావరణం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అలాగే రామకృష్ణ మునివాటిక ఆధ్యాత్మిక చింతకు ప్రసిద్ధి చెందింది.
ఈ గ్రామానికి చేరుకోవాలంటే ప్రధానంగా గోదావరి నదిపై బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయకూడదండి, అలౌ చేయలేదు. ఇలా పేరంటాలపల్లి చేరుకున్న తర్వాత భద్రాచలం వెళ్లే ప్రయాణికులు అక్కడ బోటు మారాల్సి ఉంటుంది. పేరంటాలపల్లి వద్ద ఒక బోటు నుంచి మరో బోటుకు మారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సక్సెస్ఫుల్ గా పాపికొండ టూర్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఈ సమ్మర్లో ఫ్యామిలీతో చిన్నపిల్లలతో కలిసి పాపికొండల ట్రిప్కు వెళ్ళాలా వద్దా అని మొదట మేము చాలా ఆలోచించాము. గోదావరి నదిపై బోటు ప్రయాణం గురించి కొన్ని సంఘటనలు విని కొంత భయం కూడా కలిగింది. కానీ అన్ని భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తున్న ఈ ప్రయాణం ఎంతో సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి బోటులో అడుగు పెట్టిన తరువాత ఆ భయాలన్నీ మాయమైపోయాయి. సంగీతం, డ్యాన్సులు, సరదా ఆటలు, కుటుంబ సభ్యుల సందడి మధ్య బోటు ప్రయాణం ఎంతో ఆనందంగా సాగింది. ఒక్కసారి అనుభవిస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే అద్భుతమైన అనుభూతిని ఈ ప్రయాణం మాకు అందించింది. అంతేకాదు, పాపికొండల మధ్యగా నెమ్మదిగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై ప్రయాణిస్తూ చుట్టూ కనిపించే పచ్చని కొండలను ఆస్వాదించడం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. ప్రకృతి ఒడిలో విహరిస్తున్నామనే భావన ప్రతి క్షణం కలుగుతుంది. గోదావరి గాలులు, కొండల అందాలు, నది ప్రశాంతత మనసుకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కలిసి జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతమైన పాపికొండ ట్రిప్ను ప్లాన్ చేయండి. నిజం ఫ్రెండ్స్, ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. అంటే 2500 ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకో, ఒక రోజు ఒక ట్రిప్ 2 ట్రిప్పులు, 2 ఫంక్షన్ కూడా అయినా చాలా కష్టం. మొన్న అవుతుంది కదా కదమ్మా. 2500 ఒక చీర డ్రెస్ తీసాను, ఒక ఫంక్షన్ తప్ప మళ్ళీ వేయలేము. ఈ అంచు ఎలా గుర్తుండిపోతుంది. బాగా ఎంజాయ్ చేసావా? టూర్ బాగా ఎంజాయ్ చేసావా? బాగా సూపర్ సూపర్ ఫుడ్ సూపర్. ఎలాగుంది? ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్ కూడా బాగుందా? హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ లాగే ఉంది, బాగుంది. మళ్ళీ ఎందుకు వాటర్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఎవరి డ్యాన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. గోదావరి నదిపై సాగే ఈ పాపికొండల ట్రిప్ వర్షాకాలంలో అయితే క్లోజ్ చేస్తారండి. పాపికొండ ట్రిప్ అయితే కంప్లీట్ చేసామండి. చూస్తారు కదా, ఉదయం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్కి అయితే వస్తున్నాము. చాలా బాగా అయింది ఈరోజు పాపికొండ ట్రిప్. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ ఈ ట్రిప్ కానీ ప్లాన్ చేద్దాం అనుకుంటే బెస్ట్ సమ్మర్ ట్రిప్ అవుతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేయండి. పాపికొండలు 1 or 2 months లో క్లోజ్ చేస్తారు ఈ ట్రిప్ ని. మీరు ఈ ట్రిప్ ని అయితే తప్పకుండా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.